ప్రభాస్ ఇప్పుడు రాజసాబ్, ఫౌజీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటితో పాటు లైన్లో చాలా సినిమాలే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ తీయాల్సిన స్పిరిట్ ఈ లిస్టులో ముందు వరుసలో ఉంది. లెక్క ప్రకారం సెప్టెంబర్లోనే షూటింగ్ మొదలవుతుందని చాన్నాళ్ల క్రితం సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఇప్పటికే స్టార్ట్ కూడా కాలేదు. ఇప్పుడు షూటింగ్తో పాటు మరో అప్డేట్ వినిపిస్తోంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమా స్పిరిట్. చాన్నాళ్ల క్రితమే ప్రకటన వచ్చింది గానీ ప్రభాస్ మూవీస్ లైనప్ వల్ల ఆలస్యమవుతోంది. ఫైనల్ గా నవంబర్ 5 నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ప్రభాస్ తండ్రిగా అతిథి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే టాక్ కొంచెం గట్టిగానే వైరల్ అవుతోంది. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇకపోతే హీరోయిన్ గా తొలుత దీపికా పదుకొనేని అనుకున్నారు. కానీ పెట్టిన కండిషన్స్ నచ్చగా సందీప్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించాడు అనే వార్తలొచ్చాయి. దీపికా ప్లేస్ లో తృప్తి దిమిరి వచ్చింది. ఇప్పుడు మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా స్పిరిట్ లో భాగమైందట. తొలుత ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ని తీసుకున్నారట. ఇప్పుడు ఈమె స్థానంలోనే మడోన్నాని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈమెది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరా లేదంటే విలన్ పాత్ర అనేది తెలియాల్సి ఉంది. మడోన్నా సెబాస్టియన్ విషయానికొస్తే మలయాళంలో ప్రేమం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఆమె. తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమం రీమేక్ లో నాగ చైతన్య సరసన నటించింది. తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ చేసింది. ఇన్నాళ్లకు ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈమెకు అదృష్టం కలిసొచ్చినట్లే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.